సో ఇంకా చాలా అంశాలు వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన జనరల్ సెక్రటరీ యాజ్ వెల్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్. నమస్కారం శివశంకర్ గారు. ముందు మీతోనే మాట్లాడదాం. వార్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఉంది కాబట్టి మనం రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. వారికి కూడా నమస్కారం. శివశంకర్ గారు, నాకైతే ఆయన అన్న మాటల్లో తప్పేం కనిపించట్లా. ఎందుకంటే ఈ దేశం మీద ప్రేమ లేదు, పాకిస్తాన్ మీద ప్రేమ పొంగిపోతోంది. పక్కన ఆ పొంగిపోతున్న ప్రేమ మళ్ళీ పొర్లిపోకుండా బకెట్లు బిందెలు తగిలించుకొని పాకిస్తాన్ వెళ్ళిపోమన్నారు ఆయన. దానికి ఎందుకండి వాళ్ళు అంతగా విరుచుకుపడిపోతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొన్న రవిచంద్రారెడ్డి గారికి 99 టీవీ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇది జరిగిన సంఘటన దేశ భద్రతకు సంబంధించినది, తర్వాత దేశానికి సంబంధించినటువంటి అంశం. ఇది మర్చిపోయి వాళ్ళు మతం పేరిట విద్వేషాలు సృష్టించాలన్నటువంటి మనకి కుట్ర కోణం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి భారతదేశంలో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, కన్సిడరబుల్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ఉన్న జనాభా కంటే మన దేశంలో ఉన్న జనాభా ఎక్కువ. వాళ్ళు 25 కోట్లు, మనం ఇక్కడ 28 కోట్లు అండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011 సెన్సెస్. ఇప్పుడు 50 కోట్లు కూడా అయి ఉండొచ్చు. ఎస్. అయితే దురదృష్టవశాత్తు ముస్లిమ్స్కి దిశాగమనం మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ ఇవ్వాల్సింది పోయి పాకిస్తాన్ ఏంటంటే మన దేశంలో అంతర్గత భద్రత సమస్యను సృష్టించి తద్వారా లబ్ధి పొందాలనే కుట్రకోణం మనకి కాశ్మీర్లో పహల్గాం విషయంలో మనకు కనిపిస్తుంది. పహల్గాం విషయంలో ఆ విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకతాటి మీద నిలవలసిన అవసరం ఉంది. నేషన్ ఈజ్ ఫస్ట్. అంబేద్కర్ గారే మాట్లాడారు, దేశం విషయంకి వస్తే ఇవన్నీ పక్క పెడతా, నేను దేశమే ఫస్ట్ అని అన్నాడు ఆయన. సో అలాంటి ఆలోచన లేకుండా దీన్ని వేరే కోణంలో రాజకీయం చేయాలి, లేదంటే ఎవరి మెప్పు పొందాలని ఈ రకమైనటువంటి డైలాగ్ డెలివరీ వదులుతున్నారు. ఇది కరెక్ట్ కాదు వాసుదేవన్ గారు. ఎందుకంటే ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన సంఘటన కానే కాదు. తర్వాత మీరు గమనించినట్లయితే ఆ లష్కర్ తోయిబా చీఫ్ మాట్లాడే మాటలు కానీ, పాకిస్తాన్ సైనిక చీఫ్ మాట్లాడే మాటలు కానీ, అలాగే విదేశాంగ మంత్రి మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ మనం గమనించేటట్టయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ చూసేటట్టయితే ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ కూడా భారత ప్రధానికి అండగా ఉండి, ఆయన వెన్నంటే ఉండి పాకిస్తాన్ తాలూకా ఆగడాల్ని అణచివేయాలనే దృక్పథంతో ఉండాలి. అందుకనే ఆ భావోద్వేగంతో పాకిస్తాన్ అంటే నాకు చాలా ప్రేమ ఇవన్నీ అని అంటే, ప్రేమ ఉంటే అక్కడికి వెళ్ళండి అన్నారు, తప్పేం లేదు. అందులో ప్రేమ ఉంటే వెళ్ళొచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరు ఎక్కడైనా నివాసం ఉండొచ్చు. ఇక్కడ ఉండి పాకిస్తాన్ భజన పాడడం అన్నది, ఇక్కడ ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అన్నది నాయకులు కానీ ప్రజలు కానీ ఏ రకమైన ఏ ప్రజలైనా సరే అది తప్పు. భారతదేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞ మనం చదువుతుంటాం చిన్నప్పటి నుంచి కూడా. ఆ మాతృభూమి కాన్సెప్ట్లో ఉండాలి ఇక్కడ నివసించే ప్రజలు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ భావనతో ఉండాలి వాసుదేవన్ గారు. అలా లేని పక్షంలో ఇది కరెక్ట్ కాదనేదే పవన్ కళ్యాణ్ గారు వారి ఉద్దేశం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చూద్దామా అండి? అంటే కాంగ్రెస్ వాళ్ళకి దాంట్లో ఏం వంకర కనిపించిందో నాకైతే తెలియట్లేదు. ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దాం. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నారు. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? ఆయన అన్నది అంత ప్రేమే ఉంటే చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ సంఘటన జరిగాక ఆయన అన్నది దయచేసి వెళ్ళిపోండి అన్నారు. ఆయనేమి మెడపెట్టి గంటేస్తాం, చాలా మర్యాదగా మాట్లాడారు అక్కడ కూడా. ఆయన మరి చాలా మర్యాదగా మాట్లాడారు.
ఇక్కడ కొంతమంది ఏమంటున్నారు, భద్రతా వైఫల్యాల వల్ల సంఘటన జరిగింది అని అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, మతం మీద దాడి జరగలేదు మతం పేరిట అని అంటారు. ఇది అందుకని ఆయన ఇంకో పదం వాడారు, సూడో సెక్యులర్స్. ఈ సూడో సెక్యులరిజం అన్నది మన భారతదేశానికి పట్టి పీడిస్తున్నటువంటి ఒక వైరస్ లాంటిది వాసుదేవన్ గారు. వీళ్ళేంటంటే ఈ సూడో సెక్యులరిజంతో పబ్బం గడుపుకొని ఓట్ బ్యాంక్ రాజకీయాల వైపు మళ్ళీ తద్వారా లబ్ధి పొంది సో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళ పార్టీలన్నీ కూడా జీవం పోసుకోవాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడే మాటలు తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు భార్యలు వాళ్ళు చెప్తూ అన్నారు, మతము ఆధార్ కార్డులు చూసి పేరు కన్ఫర్మ్ చేసుకొని హిందూ అని చెప్పాక చంపారు అని. ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి వీళ్ళకి? అంటే ఎవరికో సంతోషం కలిగించడానికి మాటలలాగా ఉన్నాయి తప్ప ఇందులో ఏమాత్రం లాజిక్ లేదు, రీజనింగ్ లేదు వాసుదేవన్ గారు. సార్, మాస్టర్ మైండ్ పహల్గామ్ అటాక్ మాస్టర్ మైండ్ హాషిమ్ మూసా, ఫార్మర్ పాకిస్తానీ స్పెషల్ ఫోర్సెస్ కమాండో,